హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ధాబా స్టైల్లో చికెన్ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా క్రీమీగా ఉంటుంది. రోటీస్తోనూ, నాన్స్తోనూ చాలా బాగుంటుంది. బిగినర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి నేను రెసిపీని అన్ని టిప్స్తో పాటు కూడా చూపించాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని క్లీన్ చేసుకోవాలి. ఆఖరిన ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు. తర్వాత మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు స్పూను పసుపు, అలాగే ఒక టీ స్పూను కారం వేసుకోవాలి. కంప్లీట్గా ఒక పెద్ద సైజు నిమ్మకాయని పిండుకుంటున్నాను. గింజలు లేకుండా చూసుకోండి. ఒక టీ స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి. ఇప్పుడు ఇంత మాత్రం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది ఎక్కువ ఘాటుగా ఉండదు. ఫుడ్ కలర్కి బదులు ఇది హెల్దీ ఆప్షన్. ఒకవేళ ఇది లేదనుకోండి పర్వాలేదు, మామూలు కారమే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇదంతా కూడా ముక్కలకి పట్టించి కనీసం ఒక గంట సేపన్నా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ ఇలా పొడవుగా సన్నగా తరుక్కొని కాస్త చేత్తో ఇలా నలిపినట్టయితే అవి విడిపోతాయండి. అప్పుడు చక్కగా వేగుతాయి అన్నమాట. ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నవి కాస్త బ్రౌన్గా అయితే గ్రేవీ బేస్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూసారా, ఇలా అవ్వాలి. మరి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కాస్త ఇలా బ్రౌన్గా అవడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో తీసేసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోండి. మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు టమాటోలు పండినవి పొడవుగా సన్నగా తరుక్కోండి. ఇవన్నీ కూడా జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా, ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత పేస్ట్ కొట్టుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని క్యాష్యూ నట్స్ వేసుకొని, వాటర్ ఏం వేసుకోవద్దండి, మెత్తగా పేస్ట్ కొట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ బదులు ఎప్పుడు కూడా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడామనుకోండి, అది హెల్దీ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఎక్కువ స్పైసీగా ఉండదు. ఈ చికెన్ పీసెస్ అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ కర్రీ ఒక్కసారి ట్రై చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోండి. ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అన్నది కుక్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల చికెన్ పీసెస్ అన్నవి చాలా టేస్టీగానే ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు కాస్త ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోతాయి కదా. ఇప్పుడు ఒక టీ స్పూన్ మిరియాలు మెత్తగా పొడి కొట్టుకొని వేసుకోవాలి. ఈ పొడి అంతా కూడా చికెన్ పీసెస్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు, టమాటోలు మగ్గించుకున్నవి మనం పేస్ట్ కొట్టు పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక 3 to 4 minutes టైం పడుతుందండి. మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారా, ఒక 3 to 4 minutes తర్వాత ఇలాగ ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన అంతా కూడా పోవాలి. ఈ గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయితేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుందండి. బాగా ఆయిల్ అనేది సెపరేట్ అయింది. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకున్నాము, 1 టీ స్పూను కారం వేసుకున్నాము. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఒకవేళ ఇది లేకపోతే మామూలు కారమే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. 1 టీ స్పూను గరం మసాలా పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర ధనియాల పొడి వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఒక 2 టీ స్పూన్లు శనగపిండి అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ప్యాన్లో వేసుకొని ఒక 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకుంటే కమ్మని వాసన వస్తుందన్నమాట. అప్పుడు అది వేరే ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత ఇలా వాడుకోవాలి. ధాబా స్టైల్ కర్రీస్లో దేంట్లో అయినా సరే ఇలా శనగపిండి వాడతారండి, అందుకే చాలా క్రీమీగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో ఉంచుకొని మగ్గించుకోండి. ఈ స్పైస్ పౌడర్స్కున్న పచ్చివాసన అంతా కూడా పోవాలి.
అప్పుడే గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ పెరుగు వేసుకోండి. చిక్కటి పెరుగు వేసుకోండి, అప్పుడైతే చాలా రుచిగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని పెరుగు అనేది బ్లెండ్ చేసుకోవాలి. ఇంకొకటి శనగపిండి వాడుతున్నాం కదా, కాబట్టి ఆ పెరుగు అన్నది విరిగిపోకుండా ఉంటుందన్నమాట. పెరుగు ఎప్పుడు కూడా శనగపిండి కాంబినేషన్తో వాడితే విరిగిపోదు. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో ఉంచుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోండి. చూసారా, ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చీలకి చేసి వేసుకున్నాము. అలాగే కరివేపాకు ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఆ గ్రేవీ బేస్కి పట్టాలి. మూత పెట్టుకొని ఒక్క నిమిషం మగ్గించుకుందాం. చూసారా, ఆయిల్ కూడా చక్కగా సెపరేట్ అయింది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. అంటే ఎప్పుడైతే ఆయిల్ సెపరేట్ అవుతుందో అది కుక్ అయినట్టు. అప్పుడు మనకి ఎలా కన్సిస్టెన్సీ కావాలో, ఎంత వాటర్ కావాలో అంత మాత్రం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇది కుక్ చేసుకోవాలండి. చూసారా, ఇలాగా ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. కసూరి మేతి అండి, డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఇలా చేతిలో నలుపుకుంటూ వేసుకోవాలి. అప్పుడైతేనే ఫ్లేవర్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది. కసూరి మేతి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ధాబా స్టైల్ కర్రీస్ అన్నిట్లో కసూరి మేతి అనేది ఖచ్చితంగా వాడతారు. ఒకసారి కలుపుకుందాము. గ్రేవీ బేస్ చూసారా, కలర్ కానీ టెక్స్చర్ కానీ క్రీమీనెస్ కానీ పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ పీసెస్ అనేవి వేసేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇది మనం ఇలా కడాయిలో కుక్ చేసుకున్నాం కదా నాన్ స్టిక్లో. మీకు బాగా సాఫ్ట్గా ఉండాలి చికెన్ అనుకుంటే కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి కుక్ చేసుకోవచ్చండి. ఒక 2 విజిల్స్ వేయించుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే ఇలాగా చేసుకోవచ్చు. ఆఖరిన పైన ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు, చికెన్ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆఖరిన ఒక టీ స్పూను మళ్ళీ గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు చికెన్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఆఖరిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఇంకా మనకి రెడీ అయిపోయిందండి. ఒకవేళ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోలేదు, ఇంకా చికెన్ అనేది కుక్ అవ్వాలి అనుకుంటే మాత్రం అప్పుడు కాస్త హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనకి ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. ఇది రోటీస్తో బాగుంటుందండి, నాన్స్తో కూడా చాలా బాగుంటుంది. అలాగే ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది కదా, పులావ్, ఇలాంటి కాంబినేషన్స్తో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా టిప్స్తో ఉంటాయండి. కాబట్టి మీరు చేసుకోవడం చాలా ఈజీ. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని వాచ్ చేసి ట్రై చేయండి. ఇక్కడైతే నేను నాన్స్తో సర్వ్ చేశానండి. ఈ నాన్స్ కూడా రెసిపీ కనుక మీకు కావాలి అనుకుంటే కమెంట్స్లో పెట్టండి. ఇది కూడా నేను చూపిస్తాను. హోల్ వీట్ ఫ్లార్తో నేను చేసిన నాన్స్ ఇవి. సేమ్ మనం మైదాతో చేస్తే ఎలా ఉంటుందో అంతే టేస్ట్ ఉంటుంది. ఇంకా కాస్త హెల్దీ అప్రోచ్తో మనం చేసుకోవచ్చు. మైదానే అవసరం లేదండి. సో ఇలాగా మనం కాంబినేషన్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయింది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.